లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి రన్న 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 రన్న. నమస్కారం. స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఓకే, ఇవాళ మన స్టార్ మహిళకి విజయనగరం, మహబూబ్ నగర్, గుంటూరు అండ్ నల్గొండ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. చెప్పు శైలజ. నా పేరు శైలజ, నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నా హాబీ సింగింగ్, వాచింగ్ టీవీ, కుకింగ్. ఏదో ఒక పాట పాడు. టెన్షన్ గా ఉంది. హాబీస్ అన్నావు కదా, టెన్షన్ పాట పాడు. చూసా 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 ఒక హృదయాన్నే నేను దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పాడుతూ ఉంటాను. ఐ సా వన్ హార్ట్ కలిసా 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 ఆ హృదయాన్నే ఐ మెట్ దట్ హార్ట్ టు అడుగులు వేసా హృదయంతో అందించా నా హృదయం ఆ హృదయముకే. మై హార్ట్ టు దట్ హార్ట్. జ్యోత్స్న. అయ్యో జ్యోత్స్న వారం నుంచి పళ్ళ సెట్ బయట పెట్టింది. ఎంత తోమిందో తోమావు కదా, మొన్న చేస్తారు కదా డెంటిస్ట్. చెప్పు. నా పేరు జ్యోత్స్న, నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడెం నుంచి వచ్చాను. మా ఆయన పేరు గణేష్, మాకు ఒక పాప పేరు సిరి. మిర్యాలగూడెంలో ఒక 17-18 సంవత్సరాల క్రితం నేను ఒక టెలిఫిలిం చేయడానికి వెళ్ళి 10 రోజులు ఉన్నాను అక్కడే. కొత్త చిగురులు అని ఎడ్యుకేషనల్ టెలిఫిలిం. బాగుండింది ఆ ఎక్స్పీరియన్స్. అనుష. నా పేరు అనుష, నేను మహబూబ్ నగర్ కొత్తగూడ నుంచి వచ్చాను. మై హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. మీరు ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోండి తొందరగా. రజని. నేను గుంటూరు జిల్లా పేటేరు నుంచి వచ్చాను. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా వారి పేరు శ్రీను, నాకు ఒక పాప బాబు తరుణ్. సరే, ఇంకా సుమా గారు, మీకు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఊరి పేరు చెప్తే ఏదో ఒకటి గుర్తుకొస్తుంది కదా. గుంటూరు అనగానే యాక్చువల్ గా మీకు గుర్తొచ్చేది ఏంటి? మంచి పచ్చళ్ళు. ఎందుకని? మమకారం ఉంటే మీకు ఒక కారమే గుర్తొస్తుంది. మా మమకారం అంతా కూడా మీకు చూపిస్తాను. కారమే గుర్తొస్తుంది కదా, మమకారం కూడా చూడండి. అయ్యో థ్యాంక్ యూ. మమకారం అంటే ఇంతవరకే అవుతుంది, కారం అయితే లోపలికి కూడా వెళ్తుంది కదా. ఓకే, కారం ఒకటే కాదు, మా గుంటూరు ప్రజలందరికీ కూడా స్టార్ మహిళా షో అంటే ఎంతో మమకారం. అది కూడా గుర్తు పెట్టుకోండి ఇక నుంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరేమో ఇప్పుడు గుంటూరు ప్రజలు చెప్పేశారు, ఇక మనం రౌండ్ మొదలెట్టేద్దాం. రెడీ? ఓకే, రెడీ. స్టార్ మహిళ 2600+, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. రెడీ జ్యోత్స్న? ఫస్ట్ నేనే మేడం. ఫస్ట్ నువ్వే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ అమ్మమ్మ కూతురు మీకు ఏమవుతుంది? చెల్లి. నటుడు అని ఎవరిని అంటారు? డాక్టర్. మీ తలలో ఎన్ని పెయిన్లున్నాయి? రాళ్ళు. అద్దం పగిలినప్పుడు ఏం చెయ్యాలి? తలకాయ తీసుకొని కొట్టుకోవాలి. 10+10+10 ఎంత? 100. ఏ పండుని బనానా అంటారు? అరటి పండు. ఈజీగా IAS పాస్ అవ్వాలంటే ఏం చదవాలి? 10th చదవాలి. ఓకే. మీ అమ్మమ్మ కూతురు మీకు చెల్లి అవుతుంది. నటుడు అని డాక్టర్ అంటారంట. మీ తలలో రాళ్ళుంటాయి. ఎన్ని పెయిన్లు ఉన్నాయని అడిగాం. రాళ్లుంటాయి అన్నారు. నంబర్ చెప్పాల్సింది, ఏదైనా రిలవెంట్ గా లేదు అది. అద్దం పగిలినప్పుడు తలకాయతో కొట్టుకుంటాం. అద్దం పగిలినప్పుడు మనం వెళ్ళి తలకాయ కొట్టుకోవాలంట. 10+10+10 100. వెరీ గుడ్. నువ్వు కూడా మ్యాథ్స్ లో నాలాగే సూపర్. థ్యాంక్ యూ. ఏ పండుని బనానా అంటారు? అరటి పండు. అరటి పండు అని చెప్పావు, సారీ. ఈజీగా IAS 10th పాస్ అవ్వాలి అంటే ఏం చదవాలి? 10th చదవాలి. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అయినాకే కదా ఆవిడ ఒప్పుకోదు, నేను ఒప్పుకున్నా. 4 రాంగ్ 40 పాయింట్.
మీరు కూడా నన్ను ఏమైనా అడగొచ్చు కావాలి. అయితే మీకు ఒక పొడుపు కథ అడగండి. ఆ గుడ్డుకు సంబంధించింది అడుగుదాం. అయితే ఉమ్. నేను పెంచుకునే పికాక్ వచ్చేసి మీ గార్డెన్ లో గుడ్డు పెట్టిందండి. ఉమ్. అప్పుడు పెంచుకున్న నాదైద్దా, మీ గార్డెన్ లో పెట్టింది కాబట్టి మీదైద్దా? ఆడ పీకాక మగ పీకాక? సుమ గారు, great. అంటే గుడ్డు గురించి ఆలోచిస్తే అసలు పీకాక్ అన్నది మర్చిపోతారు అనుకున్నా. అలా మర్చిపోతే మీరు 2600 ఎపిసోడ్ ఎలా చేసేవాళ్ళు? పీకాక్ అంటే మగది, పీహెన్ అంటే ఆడది. ఓ అలా అంటారా? ఇవన్నీ తెలియకుండానే నేను జెన్యున్ గా అడిగా ఇందాక. టీచర్ సుమా మొత్తానికి ఆన్సర్ కరెక్ట్ అయింది. కంగ్రాట్స్. అయినా నిజాలు బయట చెప్పకూడదు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, జాగ్రత్తగా వినండి. చెప్పండి. ఓకే చెప్పండి. ఒక హెన్ నేను పెంచుకుంటున్నాను, అది మీ ఇంట్లో వచ్చి గుడ్డు పెట్టింది. మరి అందులో ఒక ఉప్పు ఎవరు వేయాలి? ఇప్పుడు ఆ గుడ్డు ఎవరిది? మీదా? నాదే. నో, హెన్ను మీద గుడ్డు నాది. నేను పెంచి కష్టపడి దానికి దానా వేసి చాలా రోజుల నుంచి కాపలా ఉండి ఎండనక వాననక దుప్పి దున్ని దక్క చేస్తే మీరు దాని గుడ్డు ఎలా తీసుకుంటారు? హౌ? అవును, మరి మీరు పెట్టించుకోలేదు కదా మా గార్డెన్. మేము నేను కష్టపడి పెట్టలేదండి, garden- అది పెట్టింది గుడ్డు. అవును, అది మీరు మీ ఇంటి దగ్గరే మీరు దాన్ని గుడ్డు పెట్టించుకోవాలి. మీకు అది కుదరలేదు. ఓకే ఓకే, మనమైతే పెట్టలేం, లేకపోతే ఇప్పటికి డజన్లు అమ్మేవాళ్ళు. రజని రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇస్తారు? ఆస్కార్ అవార్డు సింగర్స్. పాట పాడేవారిని ఏమంటారు? పాట పాడే వాళ్ళని నాటక రచయిత అంటారు. ముగ్గుతో ఏం చేయొచ్చు? ముగ్గుతో చపాతీలు చేసుకోవచ్చు. గాజీ సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. కూరగాయల్ని ఎవరు తింటారు? కూరగాయల పశువులు. శబ్దం వచ్చినప్పుడు ఏం చేయాలి? శబ్దం వచ్చి పాస్. గుడ్డు లడ్డు సినిమాలో హీరో ఎవరు? గుడ్డు లడ్డు మహేష్. పాట మీరు ఎందుకు క్వశ్చన్ అంతా రిపీట్ చేస్తున్నారు? ప్రతిదీ దాంట్లోనే టైం అంతా వెళ్ళిపోయింది. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఆస్కార్ అవార్డు సింగర్స్ కి కూడా ఇస్తారు. కరెక్ట్. పాట పాడేవారిని ఏమంటారు? నాటక రచయితలు. పాట పాడేవారిని నాటక రచయితలు అంటారు. సగం టైం అక్కడే మింగేశారు మీరు. ముగ్గుతో చపాతీలు చేయు విధానం, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ముగ్గు పిండిని మొదటగా మనం ముగ్గు పిండిని తీసుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు కారం అంటే గోధుమ పిండి బిప్పిండి వేస్తాం. దీనిలో ఏం చేయాలంటే కొంచెం పసుపు కుంకుమ వేయాలి. ఇటుక పొడి వేసి కొంచెం వాటర్ పోసి కలిపి, ఒక గుడ్డు ఉంది మీ దగ్గర, అది ఆ గుడ్డు కూడా కలిపేసి చక్కగా ఎర్రగా వేయించి సాయంత్రం రాగానే హస్బెండ్ పెట్టాలి. ఎంత రుచిగా ఉందో, కడుపులో ముగ్గులేసినట్టుగా ఉంది. గాజీ సినిమాలో హీరో వెంకటేష్. కూరగాయల్ని ఎవరు తింటారు? పశువులు. కరెక్ట్. శబ్దం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? పాస్. గుడ్డు లడ్డు సినిమాలో హీరో మహేష్ బాబు. 4 రాంగు 40 పాయింట్లండి. అనుష రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాట పాడేవారిని ఏమంటారు? కామెడియన్. వెంకీ తమ్ముడు వెంకీకి ఏమవుతాడు? అన్నయ్య. స్వీట్ చాక్లెట్ ఏ రుచిలో ఉంటుంది? కారంగా. ఆకలేసినప్పుడు కుక్క ఏం చేస్తుంది? మనల్ని తింటది. ధ్రువ సినిమాలో హీరో ఎవరు? మా వెంకటేష్. తెల్ల పేపర్ ఏ కలర్ లో ఉంటుంది? నల్లగా. గాజీ సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. ట్యూబ్ లైట్ ఎక్కడ వెలిగిస్తారు? కింద. ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేస్తే ఏమో? ఓకే. పాట పాడేవారిని కమిడియన్స్ అంటారంట. జబర్దస్త్ లో చాలా మంది పాటగాళ్ళు ఉన్నారు కదా. వెంకీ తమ్ముడు వెంకీకి అన్నయ్య అవుతాడు. స్వీట్ చాక్లెట్ కారంగా ఉంటుంది. ఆకలేసినప్పుడు కుక్క మనల్ని తినేస్తుందంట, జాగ్రత్తగా ఉండండి. ధ్రువ సినిమాలో హీరో వెంకటేష్. తెల్ల పేపరు నల్లగా ఉంటుంది. గాజీ సినిమాలో హీరోయిన్ సమంత. ట్యూబ్ లైట్ ఎక్కడ వెలిగిస్తారు? కింద. కింద. బెడ్ కింద అంటే ఇచ్చేవాళ్ళు. ఓకే అండి. 7 రాంగు 70 పాయింట్. శైలజ రెడీయా? రెడీ. పాపం శైలజ ఇందాక నుంచి ఈ లోకంలో లేదు. వీళ్ళు ఏదో గుడ్ అంటున్నారు, ఆమ్లెట్ అంటున్నారు, ముగ్గుతో చపాతీ అంటున్నారు. ఇప్పుడు నాకేం వస్తుందో. సుమా 1 క్వశ్చన్. ఒక గుడిసె ఉంటది, ఆ గుడిసెలో ఒక అవ్వ ఉంటది. అయితే నిప్పురవ్వ పడి గుడిసె మొత్తం కాలిపోతుంది, కానీ అవ్వకి ఏలు మొత్తం కాలదు. ఒక గుడిసె ఉంటది, గుడిసెలో ఒక అవ్వ ఉంటది. అవ్వకు నిప్పురవ్వలు పడి మొత్తం కాలిపోతుంది, కానీ ఏలు మాత్రం కాలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ వేలు నీది కాబట్టి. మీరు తెలుసా? ఆ గుడ్డు పీహంది, ఈ వేలు నీది. రైలు రెడీ? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది? నవ్వు వస్తుంది. వేప చెట్టుకి ఏ ఆకులు ఉంటాయి? కరివేపాకు. టాల్కమ్ పౌడర్ ఎవరు వేసుకుంటారు? కుక్కలు. దేశం సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. ఫ్యాన్ తిరిగితే ఏమవుతుంది? తిరుగుతుంది. కాళ్ళకి ఏం వేసుకుంటారు? గజ్జలు. లిప్స్టిక్ దేనిలో ఉంటుంది? కుండలో. పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? టన్. టైం అప్. ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేస్తే ఇవిడికి నవ్వు వస్తుందండి. వేప చెట్టుకి కరివేపాకులు ఉంటాయి. టాల్కమ్ పౌడర్ కుక్కలు వేసుకుంటాయి.
మంచిగా పౌడర్ పూసుకొని పొద్దున్నే అని బయలుదేరుతాయి. జాగింగ్కి వెళ్తాయి అక్క. మగ కుక్కలు అవి. దేశం సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. ఫ్యాన్ తిరిగితే ఏమవుతుంది అంటే తిరుగుతుందన్నారు. సారీ, ఇది రిలవెంట్ గా లేదు. కాళ్ళకి ఏం వేసుకుంటారు? గజ్జలు. కరెక్ట్ ఆన్సర్. లిప్స్టిక్ దేనిలో ఉంటుంది? కుండలో అన్న. బా, కుండ బిర్యానీ లాగా కుండ లిప్స్టిక్. ఇలా కుండ తీసుకొని అని పూసుకోవాలి. 5 రాంగ్, 50 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసులో 4 మొహాలు శైలజకి ముందుగా చూడండి. ఏ తమన్నా, డి కళ్యాణ్ రామ్, సి నారా రోహిత్, డి వివి వినాయక్. ఫైనల్. ఏ తమన్నా. ఏంటి అనుష? తమన్నానే. చూద్దామే. ఫ్రెండ్స్ కదా సుమా. వివి వినాయక. ప్రకాష్ డాన్స్ తప్పిందిలే. చూద్దాం. నారా రోహిత్. నారా రోహిత్. రామ్. అల్లు అర్జున్. రామ్. చూద్దాం. పోయింది. ఒకటే కరెక్ట్ అయింది ఇప్పటి వరకు. డి కళ్యాణ్ రామ్ అనే అనిపిస్తుంది. మీరేం చెప్పారు? కళ్యాణ్ రామేనా? ఓకే అమ్మ, నువ్వు రెడీగా ఉండు. చూద్దాం. థ్యాంక్ యూ అండి. మా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళని కూడా చేయించారు మీరు ఇవాళ. థ్యాంక్ యూ. 1, 2 కరెక్ట్, 20 పాయింట్స్. అనుష చూడండి. రామ్. ఏ రామ్. అమ్మాయి కళ్ళల్లో పడుస్తున్నావు. ఇక్కడ చిరంజీవి, ప్రభాస్, రాధా. ఏ రామ్, బి రాధా, సి ప్రభాస్, డి చిరంజీవి. ఫైనల్. ఓకే, ఏ రామ్ కరెక్టా? కరెక్ట్. సరే చూద్దాం. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ఆన్సర్ ఏమిడితే అయినా మీరు వచ్చి మళ్ళీ డాన్స్ చేసి మా ఈ కమిటీని థ్యాంక్ యూ. వెళ్ళండి. థ్యాంక్ యూ. బి ఎవరన్నా? రాధానా? మీనా అనుకుంటున్నా. ఇప్పుడు అందరికన్నా రాంగ్ ఆన్సర్ అయితే సంతోషించే జ్యోత్స్నానే. అమ్మా నేను రానక్కర్లేదు మళ్ళీ అని. చూద్దాం. పెట్టమనడం తప్పు కాదా? సి ప్రభాస్. రెడీగా ఉండు. చూద్దాం. కోలు తెరకిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. కోలు తెరకిడికి
ఇక్కడే ఉండవా? ఎందుకంటే ఇంకా 4వది కూడా ఉంది, నువ్వు చేయాల్సి వస్తుంది. ఓకే, 4 కూడా చేయాల్సి. నువ్వు చేయగలవు. నెక్స్ట్ చిరంజీవి అంట, చూద్దాం. థ్యాంక్ యూ అబ్బా, నిజంగా బాబా. ఏంటి కృషి ఒకళ్ళదైతే డాన్స్ ఇంకొకళ్ళదని, మార్కులు ఒకళ్ళకైతే డాన్స్ ఇంకొకళ్ళదని సూపర్ గా చేస్తున్నావు. థ్యాంక్ యూ. నీది వచ్చేసరికల్లా పడిపోకుండా చూడు, వెళ్ళు. అక్కడ ఏమైనా సలైన్ బాటిల్ ఏమైనా ఎక్కిస్తూ ఉండు. అదిగో ఆవిడకి కూడా చేయాల్సి వస్తుంది నువ్వు మరి. ఓకే, నాకు సుమా గారు నేను ముందుగానే చెప్పేసి, నేను ఆర్గనైజింగ్ కమిటీ, కల్చరల్ కమిటీ కాదు. మందంతా ఒకటే కమిటీ కదా, మహిళా కమిటీ. మీకు 30 పాయింట్లు. సరే రజని చూడు. నాకు చాలా కష్టంగా వచ్చింది. ఫస్ట్ కష్టంగా వచ్చిందంట నీకు. 3 డాన్సులు తగ్గాయి. ఏ వచ్చి సమంత, బి వచ్చేసి రామ్. దగ్గరకు వచ్చి చూడొచ్చు. కొంచెం క్లూ ఇస్తారా? గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేరా? సమంత, బి వచ్చి రామ్, సి వచ్చి రామ్ చరణ్, డి వచ్చేసి లేడీ ఎవరబ్బా? అర్రే 3 డాన్సులు ఖాయం చేసుకో. ఏమన్నా క్లూ ఇస్తారా? ఎన్ని క్లూ? 3 డాన్సులు ఖాయం. కాజల్లా? కాదు. మళ్ళీ నీకు నాకు బేరాలేమొద్దు. 3 పక్క. 2 చేస్తావా? పోనీ 2. మీరు ఎన్నంటే అన్ని. కాజల్లా, శృతి హాసన. సుమా గారు క్లూ ఎవరా? కమిటీ అన్నాక తప్పదు కదా. ఇది బాగా చేసావంటే దసరాకు కూడా నిన్నే పెట్టిస్తా. అబ్బా ఈ ఐడియా ఇప్పటి వరకు మాకు రాలేదబ్బా. అసలు ఎపిసోడ్ కి ఒక డాన్సర్ ని పెడితే చాలు, ఎవరిది తప్పైనా రాంగ్ అయినా వాళ్ళే చేస్తూ ఉంటారు. అమ్మాయి ఐడియా రావటం లేదు. సమంత ఏ, బి రామ్, సి రామ్ చరణ్ తేజ, డి కాజల్. అది వదిలేయడమే ఆమె కూడా కావాలి. రండి. మైనస్ ఉండదుగా? ఉండదు. శృతి హాసన్. ఫైనలా? ఫైనల్. ఏ సమంత. రైట్. సుమా గారు రెడీగా ఉండండి. సమంత అంట, చూద్దాం. చందనాల చక్కలాంటి చక్కనైన పిల్ల, చాందనీల చుక్క సిగ్గు చక్కిపోతే ఎల్లా, చంపకేసి ఎత్తు ముత్తు పావడాల పిల్ల, చేతిలోంచి జారిపోకే ఓసి సబ్బు పిల్ల, నెత్తి అరిసేల పూల మరిసేల, సాన పెట్టి సూది కళ్ళు గుండెలోన గుచ్చమాకలా. కుర్రగీడు కుర్రమెక్కి ముక్కుతాడు చేత బట్టి గుంజుకుంటే గింజుకోవ హాసలన్నీ. పాతికేళ్ల వీసగట్టు ఒక్క చూపు తోటి పట్టు చేసుకోవే దిల్లు మన్న దిల్లు పోడే. అలసిపోతావు, ఇంకా 2 కరెక్ట్లు ఉన్నాయి. వెళ్ళు. వెళ్ళొద్దులే, ఇక్కడే ఉండు. సమంత కరెక్ట్. ఇట్రా ఇక్కడే ఉండు. రామ్ సాంగ్ ఏమైనా వచ్చు కదా నీకు మంచిగా? ఓకే, రామ్ అన్నారు కదా, చూద్దాం. పిల్ల 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 నా పెప్పర్మెంటు పిల్ల, ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా, గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, నా కాడలు తీసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. వెరీ గుడ్. ఇక్కడే ఉండు. 3వది కూడా చూసేద్దాం. 3 రామ్ చరణ్. ఖాయం చేసుకో. ఫిక్స్. అటు తిరుగు. వేసుకో. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన డింపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. థ్యాంక్ యూ మా ఈ మండపానికి వచ్చి చేసినందుకు. నెక్స్ట్ ఇయర్ కూడా ఖాయం. ఓకే, మ్యాచ్ ఫిక్స్. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నీ డాన్స్ ఖాయం. ఓకే, థ్యాంక్ యూ. అంటే 4th రాంగ్ అని తేల్చేశారు. 3 ఫిక్స్ చేసాం. పాపం అలసిపోతుంది, తనకు కూడా చేయాలి కదా తనే. చెప్పండి. రాశి ఖన్నా. మీరు శృతి హాసన్ చెప్పి చూద్దాం. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా. 3 కరెక్ట్ అండి. 30 పాయింట్లు.
ఇప్పటి వరకు మీ ముగ్గురికి తను డాన్స్ చేసింది కాబట్టి నా దానికి మీ ముగ్గురు వచ్చి ఒక్కొక్కరు dance డాన్స్ చేయాలి. జోష్నకి ఒక్కొక్కరు డాన్స్ ఆర్గనైజింగ్ ఈజీ ఇప్పిస్తాను. హోల్సేల్ లో కొన్నాను చూడు. ఓకే జోష్న అన్ని రాంగ్ చెప్పు, అన్ని కరెక్ట్ చెప్పుతాము. చూద్దాం. డి ప్రభాస్, రమ్యకృష్ణ ఏ, సారీ బి రమ్యకృష్ణ, సి వచ్చేసి శృతి హాసన్, మీనా ఏ మీనా పైన. ఓకే మీనా చూద్దాం. డాన్స్ అంటే చెప్పు. పాపం వేరే వాళ్ళ కమిటీలకి వెళ్ళి నువ్వే చేసి నీ కమిటీకి నువ్వే చేయడం ఎందుకు, ఉండు. బి రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఇది కూడా కరెక్టే. చూద్దాం. ఓకే సి శృతి హాసన్ అన్నారు. రిచా గంగోపాధ్యాయ రిచా గంగోపాధ్యాయ. ఇది ఆ కొత్త అమ్మాయి కీర్తి సురేష్ ఏమో అనుకుంటున్నా. చూద్దాం. పూజా హెగ్డే. డి ప్రభాస్. ప్రభాస్ కరెక్ట్. దీనికైతే నువ్వే చేయాలి. ఓకే చూద్దాం. వస్తావా వస్తావా మెత్తని హో ముద్దిస్తావా అంటాడే ఈ మాట రోజు రోజు ఇష్టంగా. వస్తావా వస్తావా మెత్తని హో ముద్దిస్తావా అంటాడే ఈ మాట రోజు రోజు ఇష్టంగా. ముత్తంగా ముత్తంగా మాటే మారుస్తున్నావా, నా తోటే నువ్వంటూ నేనే కన్నానంటావా. నాకంటి ఈడే. థ్యాంక్ యూ జ్యోత్స్న. నీ కరెక్ట్ ఆన్సర్స్ కి వేరే వాళ్ళ కరెక్ట్ ఆన్సర్లకి డాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో టోటలీ 30 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్ వస్తుంది, దాని మీద ఊరి పేరు సినిమా పేరు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, లేకపోతే -10. రైట్ రైట్. అనూష జుమ్మంది నాదం. జుమ్ అనిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు. చూద్దాం. జుమ్ అనలే నాదం. ఇది అల్లరి బుల్లోడు. -10. 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు? నేను డాన్స్ చేసినందుకు నాకే. అవును, జెన్యున్ గా ఎన్ని పాటలకి డాన్స్ చేసినందుకు ఆమెకి ఇచ్చే. కాదు సుమా, మేము మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాం లోన. నీకు 10 మార్క్స్ వస్తే నాకే అని చెప్పి ముందే ఫిక్స్ చేసుకున్నా జోష్. అవునా? అంటే తను రాంగ్ ఆన్సర్ చెప్తాదని నాకు ముందే తెలుసు. ఒకవేళ నువ్వు చెప్తే ఆమెకి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యారా? మరి గుంటూరు వాళ్ళు మీరేంటి? నేను శైలుకి ఇస్తున్నా. నేను సోలోగా విన్ అవుతాను. శైలుకి 10. చూసావా, లోపల ఒక మాట చెప్పింది, బయట ఇంకో మాట చేసింది. నాకు కాంపిటీషన్ అవుతుంది. కాంపిటీషన్ ఎక్కువ అనేసి. రజని పండగ చేసుకో. పండగ చేసుకో. ఓకే చూద్దాం. ఏం పండగ? మహిళ పండగ. అవన్నీ పండగలేనండి, కానీ మహిళలకు పండగ మాత్రం స్టార్ మహిళకు రావడం. స్టార్ మహిళ పండగ అది. నెక్స్ట్ అనూష హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ శైలజ కమలాపురం. కమలాపురం. చూద్దాం. కమలాపురం కరెక్ట్ ఆన్సర్. 10. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉంది. తెలంగాణ ప్రొఫెసర్. కమలాపురం.
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరాజా అమ్మ. ఈ రౌండ్ లో డైలాగులు వినిపిస్తాము, ఆ తర్వాత క్వశ్చన్ అడుగు, అప్పుడు మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పొచ్చు. తెలియకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది, కానీ మైనస్ పాయింట్లు లేవు. డైలాగ్. అంటే జనాలు చెప్పేదంతా మీరు నమ్ముతారా? కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతాం, కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం. అంతే, నమ్మాలి. అయితే అది నమ్మకం కాదు సార్, మూఢనమ్మకం. నమ్మకానికి మూఢనమ్మకానికి 2 అక్షరాలే తేడా. కానీ ఆ తేడా మన కల్చర్ని, డెవలప్మెంట్ని 1000 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. ఫర్ ఎగ్జాంపుల్, గుండ్రంగా తిరిగే భూమికి వాస్తేంటి సార్? ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం అని చెప్పేసి మీరు ఎలా ఫిక్స్ చేస్తారు చెప్పండి? ఆయుష్ పెరుగుతుందని పులిగోరలు వేసుకుంటారు జనాలు, కానీ 18 గోర్లను అదే పులికి మన దేశంలో ఆయుష్ ఎందుకు సార్ తగ్గిపోతుంది? నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది, కానీ చెప్పినా అర్థం చేసుకునే అనుభవం లేదు, వయస్సు కాదు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? శైలజ. నిఖిల్. నిఖిల్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? రజని. ఒక నిమిషం. శంకరాభరణం. శంకరాభరణం కాదు, పాస్ట్ జ్యోత్స్న. కార్తికేయ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరెందుకు చెప్పారు? ఆవిడ చెప్పేశారు. ఫోన్లేండి, డాన్సులు చేశారు, ఆ మాత్రం హెల్ప్ చేయొచ్చు. చెప్పమ్మా అనుష. అవన్నీ మూఢనమ్మకాలు. మూఢనమ్మకానికి నమ్మకాన్ని రెండే మాటలు డిఫరెన్స్. దాన్ని ఓకే. రజని. అబద్ధం నమ్ముతారా నిజం నమ్ముతారా అంటే, ఒక నిజాన్ని 10 మంది చెప్తే, ఒక అబద్ధాన్ని 10 మంది చెప్పినా అదే నిజం అనుకుంటాం. నిజాన్ని ఒకళ్ళే చెప్తే గనక దానికి బలం లేకపోతే అది అబద్ధం అనుకుంటాం. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పరా? డైలాగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అది మర్చిపోయా. జనం చెప్పిందే నిజం అని అనుకుంటారా? నమ్మకానికి మూఢనమ్మకానికి 2 అక్షరాల తేడా. పులికి గోర్లు ఎందుకుంటాయి, మనకి ఎందుకుండవు? ఎందుకుంటావు సుమా గోర్లు? నువ్వు కట్ చేసుకుంటావు. అది కట్ చేసుకో, నీకు నాకు పులికి నీకు తేడా ఉంది. ఓకే, నెక్స్ట్ డైలాగ్ చెప్తారండి. రేయ్, క్రికెట్ లో టెండూల్కర్, ఫుట్బాల్ లో పేలే, బాక్సింగ్ లో టైసన్, రన్నింగ్ లో బెన్ జాన్సన్. ఇది స్పోర్ట్స్. వెళ్ళు నువ్వురా. బంధుత్వాలకు వస్తే అమ్మ, నాన్న, తాత, బామ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పిన్ని, ఇవన్నీ టీవీ సీరియల్స్. ఇక సినిమాలకు వస్తే హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ్లో రజనీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడంలో రాజ్ కుమార్, తెలుగులో చాలా మంది ఉన్నారు. ఇక వాతావరణానికి వస్తే ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం. పేపర్లో వాన పడుతుందన్నారంటే తప్పకుండా పడదు. ఇక జీవితానికి వస్తే పుట్టడం, పెరగడం, పిల్లలు ముసలాళ్ళు అవడం, చచ్చు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? శైలజ. మాస్. మాస్. మాస్ కరెక్ట్ ఆన్సర్, 10. మాస్ సినిమా డైరెక్టర్ ఎవరు? రజని. లారెన్స్ రాఘవ. రాఘవ లారెన్స్, పర్వాలేదు, అలా కూడా చెప్పొచ్చు, 10. నెక్స్ట్ డైలాగ్. గంగారత్నం గారింటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, గురువులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్గా ఉన్నాడు. నరసింహ, ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు, ఓకే? అలాగా. ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా, పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. రా రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడేటి. రండి. అయ్యో, పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడు. నరసింహ, ఇలా రా. దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే, పోదామా? ఈ డైలాగ్ లో ఉన్న హీరో ఎవరు? శైలజ. రజనీకాంత్. రజనీకాంత్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నరసింహ సినిమాలో హీరోయిన్స్ ఎవరు? జ్యోత్స్న. సౌందర్య, రమ్యకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. రాయ్, నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతని కాదు, గడ్డపారని. ఏం అంత ఈజీగా బజార్ నొక్కేశావు? నేను ఇంక అడగనే లేదు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? రజని. ఇప్పుడు
ఆలోచించడానికి నొక్కకూడదు. సాయిధరం తేజది హీరో సుప్రీం. ఫాస్ట్ జ్యోత్స్న. అరే ఏదో వచ్చింది. ఫాస్ట్ శైలజ. అక్క మైనస్ లేవు కదా. లేవు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఇంకా వెనక్కి వెళ్ళావా? అనుష. విన్నర్. విన్నర్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఆవిడ మనసులో విన్నర్ అనుకుని బయటకు సుప్రీం చెప్పింది. లేటెస్ట్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అనుష. సాయిధరం తేజ్. నేను చెప్పేసాను. ఎవరు చెప్పమన్నారు? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఏయ్, నువ్వు నన్నంత ఈజీగా ఇక్కడి నుంచి జరిపేయడానికి నేను గడ్డిపోచని కాదు, కట్టప్ప వాళ్ళ మేనకోడల్ని. కట్టప్ప కత్తేం కాదు. చెప్పు తెచ్చిన. నువ్వంత నన్ను ఈజీగా ఫీల్ అవ్వాలి. నువ్వంత నన్ను ఈజీగా తీసేయడానికి నేను గడ్డి పొరక కాదు, గడ్డపారని దింపేస్తా. నువ్వు నన్ను తీసి తీసిపారడానికి నేను గడ్డి పరకన కాదు, గడ్డపార పీకు పారేస్తా. నేనంత ఈజీగా తీసేయటానికి నేను సాధారణ మహిళను కాదు, స్టార్ మహిళను. మీరు అంత ఈజీగా పీకేయడానికి గడ్డి పొరకని కాదు, గడ్డపారను. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. ఎవరికి స్టార్ కార్డు వస్తే వాళ్ళదే. తీసుకో అమ్మా, తీసుకో. చూసి తీసుకుందాం అనుకుంది ఇవే. స్టార్ కార్డు మీకే వచ్చింది. గుంటూరు వెళ్ళి తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఎక్కడున్నా? హాయ్, బ్రిడ్జ్ లో ఉన్నాను నేను. ఒకవైపు ఇది వేసుకోండి, ఇంకోవైపు ఇది వేసుకోండి. ఇప్పుడు దీన్ని అక్కడ వరకు తీసుకెళ్ళాలి పడిపోకుండా. ఎందుకు ఆవిడ అప్పుడే నాకు చప్పట్లు కొట్టింది? అంటే ఇది కూడా నేను చేయలేనా? ఆర్గనైజింగ్ కమిటీ మీ చెప్పినావు కదా గేమ్, అందుకే ఒకటి పడిపోతే ఇది కూడా పడేయాలి. రెండు వేసుకొని స్టిఫ్ గా దొర్లించొద్దు. ఎటో చూస్తూ వెళ్ళండి, దాన్ని చూడొద్దు, టెన్షన్ వస్తుంది. బ్లాక్ దాటిందా? దాటిపోయింది. అమ్మయ్యా. ఇప్పుడు వీటిని దీనికి వేసేయండి. మళ్ళీ వెనక్కి రండి, మళ్ళీ పెట్టండి. మామూలుగా కూడా వెళ్ళొచ్చు వెనక్కి, రివర్స్ గేర్ మీ దగ్గర లేకపోతే. లాస్ట్ బ్లాక్ మార్క్ దాటే లోపు ఒకవేళ ఒక రింగ్ పడిపోతే ఇంకో రింగు పడేయాలి. దాటిన తర్వాత అయితే వేసుకోవచ్చు. ఆల్ టై ఎపిసోడ్స్ రండి. రజనీ జ్యోత్స్న టైజ్ అయింది. రండి. సర్కిల్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు ఆడాలి. తీసుకోండి. సర్కిల్ కార్డ్ రజనీకి వచ్చింది, సో రజనీ స్టార్ట్ చేస్తుంది. రెడీ? 1 2 3 గో. పైకి లేపొద్దు, మీకే అనవసరంగా డ్యామేజ్ జరుగుతుంది. పైకి లేపొద్దు. అది వేసుకోవచ్చుగా, అది దాటించిన తర్వాత వేసుకోవచ్చు. బ్లాక్ దాటిన తర్వాత వేసుకోవచ్చు. బ్లాక్ దాటక ముందు అయితే వేసుకోకూడదు. ఆడండి, తొందరగా ఆడండి. పోయింది, వెనక్కి వచ్చేయండి. అనవసరమైన వేశారు. రండి. అక్కడ బ్లాక్ దాటాలమ్మా. ఇదిగో ఇక్కడ బ్లాక్ దాటే వేసుకో. ఒకటి మీరు పడిపోయినా కూడా తీసుకొచ్చేసారా? తీసేస్తున్నాను. ఇవి 2 20 పాయింట్స్. రెడీ? 1 2 3 గో. ఎంతమంది కోసం డాన్స్ చేసావు? ఇప్పుడు డాన్స్ చేయకుండా వెళ్ళు. లేకపోతే పైకి. బై డిఫాల్ట్ మనుషులకి చీటింగ్ చేయాలనిపిస్తుంటది. మనం బేసికలీ అందరం చీటర్స్. ఇంకా వెనక్కి.
మార్క్ వెనక్కిరా 1 2 3 4 5 6 7 8 80. సర్కిల్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆడాలి. అటు చూపించండి. శైలజ ఉత్సాహంగా వెళ్తోంది ఆడడానికి. రెడీ 1 2 3 గో. బ్లాక్ మార్క్ వెనక్కిరా వెనక్కి. అసలే వాళ్ళ నాన్న పోలీస్. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 100. మీ టార్గెట్ 11. అలాగైతే మీరు విన్ను, లేదంటే విజయనగరం విన్ను. ఓకే వెళ్ళండి. ఓకే రెడీ 1 2 3 గో. yes. పైకి లేపకూడదు. పైకి లేపద్దు 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 100. మళ్ళీ అదే టై కంటిన్యూ అవుతోంది. మళ్ళీ ఇదే గేమ్ 30 seconds పెడుతున్నాం. ఓకే అండ్ గేమ్ ఎండ్ అయ్యే టైం కల్లా ఏ పొజిషన్ లో ఉంది మీ ఆట అనేది కూడా లెక్కలోకి తీసుకుంటాం. దాన్ని బట్టి విన్నర్ ని డిక్లేర్ చేస్తాం. రెడీ 1 2 3 గో. వెనక్కి రావాలి పడేయండి. రెండోది కూడా పైకి లేపొద్దు. వెనక్కొచ్చేయండి. టైమ్ అప్. మీరు ఇక్కడి వరకు దాటించిన తర్వాత ఒకటి కింద పడింది వేయాలనే రూల్ లేదు మనకి. కింద పడింది ఇది మాత్రం వేసుకోవచ్చు. అదే సార్ ఓకే. ఒకటి సో మీరు ఒకటి వేసేశారు అంతే. మీ పొజిషన్ అది. రెడీ 1 2 3 గో. మీ టార్గెట్ 2. చాలా సింపుల్. అయిపోయింది. పర్వాలేదు లేండి ఆడండి. అదేదో ముందు పడి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు పడుతున్నాయి. మళ్ళీ ఇద్దరికి ఈక్వల్ అయిపోయినప్పుడు. టైమ్ అప్. ఆ రెండే పడాలని రాసిపెట్టి ఉంది. ఓకే సో 2 20 పాయింట్లు అండ్ విన్నో. కంగ్రాట్స్. సిల్కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పరు నీకే పామ పంప
కంగ్రాచులేషన్స్ 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ మా నెక్స్ట్ ఏ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.